తనను ఆదరించి సర్పంచ్గా గెలిపిస్తే ఊరు శ్రేయస్సు కొరకు పనిచేస్తానని పొతంగల్ మండలంలోని హంగర్గా గ్రామ సర్పంచ్ అభ్యర్థి నీరడి ఉదయ్ భాస్కర్ అన్నారు. గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తన అనుచరులతో కలిసి ఇంటింటా తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. గతంలో సర్పంచ్గా పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేశానని, మరోసారి ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో బలరాం, పుట్టి సుభాష్, పుట్టి శాంతయ్య, ముత్యాల శ్రీకాంత్, పుట్టి శంకర్, పంజా మారుతి, దుర్కి శంకర్, కటిక బజరంగ్, ముత్యాల పండరి, ఉమ్మర్ ఖాన్, జెండా అబ్బయ్య, డూగ్రి బజరంగ్, డూక్రి ఆకాష్ తదితరులు ఉన్నారు. దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా అవి తీసుకొని వచ్చి మొత్తం ఇక్కడ డ్రైనేజీలు, సీసీ రోడ్లు కానీ మన ఇల్లులు కానీ ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసిండు. ఈసారి కూడా ఆయననే గెలిపిద్దామని అనుకుంటున్నాము. కత్తెర గుర్తు గ్రామస్తుల సూచన మేరకు మరోసారి సర్పంచ్ బరిలో ఉండడం జరిగింది. గత 5 సంవత్సరాలు పుష్కలంగా నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాననే ఉద్దేశంతో మరోసారి గ్రామస్తులు నన్ను సర్పంచ్ బరిలో ఉంచడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచిన తదనంతరమే మన గ్రామానికి చాలా రకాల ఫండ్స్ తీసుకొచ్చి ఆ 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే చేశానో అంతకంటే ఎక్కువ చేస్తానని హామీస్తున్నాను. కత్తెర గుర్తు మీద ఓటేసి పోయినసారి లాగే భారీ మెజారిటీతో గెలిపించి నాకు విజయాన్ని కల్పించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. గుర్తుల గుర్తు